సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరమైనట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఆయన తప్పుకున్నట్లు ప్రకటించారు. చిరంజీవి గైర్హాజరుకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అటు కాసేపట్లో సీఎంతో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు. సీఎంను 36 మంది టాలీవుడ్ ప్రతినిధుల బృందం కలుస్తుంది. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వారంతా రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఇప్పటికే సీసీసీకి పలువురు సినీ ప్రముఖులు చేరుకున్నారు. వారిలో దిల్ రాజు, వెంకటేష్, నితీష్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ, దర్శకులు త్రివిక్రమ్, శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ వంశీ, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్, సునీల్ నారంగ్, సుప్రియా నాగవంశీ, నవీన్ ఏర్నేని, రవిశంకర్ ఉన్నారు. అలాగే సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజా నరసింహ హాజరవుతారు. ఇక భేటీలో ప్రధానంగా సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరమైనట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో ఆయన తప్పుకున్నట్లు ప్రకటించారు. చిరంజీవి గైర్హాజరుకు గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. అటు కాసేపట్లో సీఎంతో టాలీవుడ్ ప్రముఖులు భేటీ కానున్నారు. సీఎంను 36 మంది టాలీవుడ్ ప్రతినిధుల బృందం కలుస్తుంది. బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో వారంతా రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఇప్పటికే సీసీసీకి పలువురు సినీ ప్రముఖులు చేరుకున్నారు. వారిలో దిల్ రాజ్, వెంకటేష్, నితీష్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ, దర్శకులు త్రివిక్రమ్, శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావుపూడి, బాబీ వంశీ, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుపాటి సురేష్, సునీల్ నారంగ్, సుప్రియా నాగవంశీ, నవీన్ ఏర్నేని, రవిశంకర్ ఉన్నారు. అలాగే సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజా నరసింహ హాజరవుతారు. ఇక భేటీలో ప్రధానంగా సినీ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, సీఎం భేటీకి చిరంజీవి దూరమైనట్లుగా తెలుస్తోంది. ఇక చివరి నిమిషంలో తప్పుకోవటానికి గల ప్రధాన కారణం ఏమైంటుందంటారు? మరికొద్ది సేపట్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూడా ఈ కమాండ్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి తోటి సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇప్పటికే కొంతమంది అక్కడికి చేరుకున్నారు. అల్లు అరవింద్, అదేవిధంగా హీరో నాగార్జున, దిల్ రాజ్ తో పాటు మురళీమోహన్ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. అయితే ఇప్పటికే మొత్తం 36 మంది సినీ ప్రముఖులు ఈ భేటీలో కూడా హాజరవుతున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటారు. మరొకవైపు హోంశాఖ సెక్రటరీ రవి గుప్తా, అదేవిధంగా డీజీపీ జితేందర్ కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ప్రధానంగా ఏదైతే ఇటీవల జరుగుతున్నటువంటి సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన పరిణామాలు కావచ్చు, సంధ్యా థియేటర్ లో జరిగే తొక్కిసలాట ఘటనకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర అంశాలు అంటే సినీ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా భేటీలో చర్చిస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఈ భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే కీలకంగా ఈ భేటీ జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ సీఎం రేవంత్ రెడ్డి కూడా అంటే మరికొద్ది సేపట్లో కూడా తన నివాసం నుండి ఏదైతే కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా బయలుదేరుతారు. అయితే ఇప్పటికే మొత్తం ప్రముఖులందరూ అక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఈ భేటీకి సంబంధించి అయితే ప్రధానంగా సంధ్యా థియేటర్ ఘటనలో జరిగిన తొక్కిసలాట్లో మృతి చెందిన రేవతికి సంబంధించి కూడా ఇటీవల గత కొద్ది రోజులుగా ఏదైతే సంచలనంగా జరుగుతున్న విషయంలో కూడా ఇటు
హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతో పాటు రిమాండ్ చేయడం, అదేవిధంగా ఆయన బయటికి రావడం, మరి ఆయన అల్లు అర్జున్ కూడా మీడియా సమావేశం పెట్టి పోలీసుల తీరును, ప్రభుత్వ తీరును తప్పుపట్టడం, ఇవన్నీ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అనే ఒక రెండు విభాగాలుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ అన్నిటినీ కూడా అద్దుమణిగించి ప్రభుత్వంతో కూడా సానుకూలంగా ఉండాలని కూడా సినీ ఇండస్ట్రీ అంటే తెలుగు ఇండస్ట్రీ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి ప్రాధాన్యత సంతరించింది. అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో కూడా ఈ భేటీ జరుగుతుంది. అయితే దిల్ రాజు అమెరికా నుండి ఇక్కడికి రాగానే కూడా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవడం, దీనికి సంబంధించి ప్రముఖుల భేటీకి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన భేటీని ఏర్పాటు చేయడం అనేది కూడా దిల్ రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా ముఖ్యాంశాలు అయితే చర్చించనున్నారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఇటీవల అంటే ఈ సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగిన ఘటన తర్వాత ఏదైతే బెనిఫిట్ షోలు రద్దు చేయడం, అదేవిధంగా టికెట్ల రేట్లకు సంబంధించి కూడా పెంచబోమంటూ కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమా శాఖ మంత్రిగా దీన్ని ప్రకటన చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఈ సమస్యల్ని ఇలాంటి అంశాలను చర్చించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి అంటే తొక్కిసలాటకు సంబంధించిన ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని కూడా పెద్దలు భావిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ చర్చించే అవకాశం కనిపిస్తుంది. కీలకంగా ఇటు టికెట్ల రేట్ల పెంపకాలు కావచ్చు, బెనిఫిట్ షోలు కావచ్చు, అదేవిధంగా టాలీవుడ్ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, ఈ అంశాలపై ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తోటి చర్చించి దీనికి సంబంధించిన అంశాల కొలిక్కి తీసుకొస్తారని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా ఈ కీలక భేటీ జరుగుతుంది. ఎందుకంటే అంటే మురళీమోహన్, సీనియర్ నటుడు మురళీమోహన్, అదే హీరో వెంకటేష్, అదేవిధంగా నాగార్జున ఇలాంటి నేతలు హీరోలు హాజరవ్వడం, మరొక వైపు దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, అదేవిధంగా మరికొంతమంది నిర్మాతలు, సీనియర్ నిర్మాతలు, అదేవిధంగా హీరోలు, మొత్తం నిర్మాతలు, హీరోలు, దర్శకులు 36 మంది ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కీలకంగా అంశాలు, టాలీవుడ్ కు సంబంధించిన అంశాలని చర్చిస్తారని చెప్పొచ్చు. సో ఈ భేటీ మాత్రం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఇప్పటికే ఏంటంటే ఈ సంధ్య థియేటర్ ఘటన తర్వాత ఇటు విమర్శలు, ఇటు పొలిటికల్ గా రంగు పొలుపుకున్న నేపథ్యంలో కూడా ఈ అన్నింటినీ చెక్ పెట్టాలని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ భావిస్తుంది. అదేవిధంగా రాజకీయం కూడా ఎలాంటి ప్రకటన చేయదు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ నేతలుగా, ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈ అల్లు అర్జున్ అంశాలకు సంబంధించి అన్నిటి అంశాలపై కూడా ప్రధానంగా చర్చించి కొన్ని కీలక టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. కానీ ఈ భేటీకి హాజరవుతారని కూడా భావించిన సీనియర్, అదేవిధంగా హీరో చిరంజీవి ఈ భేటీకి డుమ్మా కొడుతున్నారని తెలుస్తుంది. అయితే చిరంజీవి రాకపోవడం అనేది మాత్రం సంచలనంగా మారింది. ఎందుకంటే చిరంజీవి దాదాపుగా ఈ భేటీకి వస్తారని కూడా భావించిన నేపథ్యంలో కూడా చిరంజీవి ఈ భేటీకి హాజరు కావట్లేదని కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో మరి చిరంజీవి ఎందుకు హాజరు కావట్లేదు అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే మరికొద్దిసేపట్లో కూడా ఈ భేటీ జరుగుతున్న నేపథ్యంలో కూడా మరి చిరంజీవి రావట్లేదని కూడా తెలుస్తుంది. మరి రావట్లేదు అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఈ భేటీ చిరంజీవి రాకపోతే మాత్రం ఈ అంశం చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే సినీ పెద్దగా గతంలో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా దాసనారాయణ ఆధ్వర్యంలో కూడా సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ప్రభుత్వంతో కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండే విధంగా కూడా దాసనారాయణ చేశారు. ఈ క్రమంలో కూడా ఇప్పుడు సీనియర్ గా ఉన్నటువంటి చిరంజీవి కూడా ఇటు కొన్ని సందర్భాల్లో కూడా ఇండస్ట్రీతో కూడా చర్చలు జరపడం, సమస్యల్ని దృష్టి తీసుకుపోవడం, పరిష్కరించడం జరిగింది. కానీ ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతగా జరిగినటువంటి ఈ క్రమం ఏది సంధ్య థియేటర్ తొక్కిసలాట కావచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల అంశాలపై కూడా చిరంజీవి పెద్దన్నగా ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి చిరంజీవి రాకపోతే మాత్రం అది ప్రాధాన్యత సంతరించుకునే అంశం. ఎందుకంటే ఏ ఉద్దేశంతో చిరంజీవి హాజరు కావట్లేదు అనేది మాత్రం చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ భేటీ మాత్రం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మరి కొద్దిసేపట్లో జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన నివాసం నుండి కూడా కొద్దిసేపట్లో బయలుదేరి ఇక్కడికి చేరుకుంటారు. అదేవిధంగా హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్ తో పాటు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ ప్రభుత్వం తరఫున భేటీలో పాల్గొంటారు. ఓకే, రైట్ శ్రీనివాస్, చెప్పండి. చిరంజీవి గైర్ హాజరుకు సంబంధించి సినీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తున్నట్టుగా తెలుస్తుంది? అంటే ఇప్పటి వరకు రావట్లేదని మాత్రం సమాచారం, కానీ రావట్లేదు అనేది ఒక స్పష్టత మాత్రం రావాల్సింది. ఎందుకంటే అంటే ఇప్పుడే అక్కడికి కమాండ్ కంట్రోల్ సెంటర్ కి
ప్రముఖులు చేరుకుంటున్న నేపథ్యంలో కూడా చిరంజీవి రావట్లేదు అనేది ఒక సమాచారం మాత్రమే, కానీ ఆయన బయలుదేరుతాడా అక్కడికి వస్తున్నాడా రావట్లేదు అనేది మాత్రం తెలియాల్సింది. కాబట్టి మరికొద్ది సేపట్లో ఆయన వస్తున్నా రావట్లేదు అనేది మాత్రం ఒక స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి కొద్దిసేపట్లో భేటీ జరుగుతుంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నాక భేటీ జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు కూడా రాలేదంటే ఖచ్చితంగా చిరంజీవి డుమ్మా కొడుతున్నట్టే. కాబట్టి ఇప్పటి వరకైతే అలాంటి చర్చ అయితే ఏం జరగట్లేదు చిరంజీవి అంశంపై కూడా. ఈ భేటీ అనంతరం మాత్రం దీనికి సంబంధించి అయితే చర్చ జరిగే అవకాశం ఉంది. చిరంజీవి ఏ కారణాలతోటి రావట్లేదు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గా ఉన్న పరిస్థితి ఉంది. కొన్ని రాజకీయ అంశాలు కూడా వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున తన స్నేహితుడి తరపున కూడా ప్రచారం నిర్వహించాడు. ఈ గ్యాప్ అనేది వాళ్ళ కుటుంబం మధ్యన, ఇటు అల్లు అర్జున్ కుటుంబం మధ్యన, ఇటు పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబం మధ్యలో గ్యాప్ ఏర్పడిన నేపథ్యంలో కూడా మరి ఏమైనా అంశాలపై దృష్టిలో పెట్టుకొని చిరంజీవి హాజరు కావట్లేదు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ కావగానే ఎమ్మటే ఫ్యామిలీ తోటి తన సతీమణి అల్లు అరవింద్ సోదరి అయినటువంటి సురేఖ చిరంజీవి వెంటనే ఏదైతే చిరంజీవి షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని ఏదైతే అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించిన పరిస్థితి. కాబట్టి ముందుగా అందరికంటే ముందు వెళ్ళిన నేపథ్యంలో కూడా ఈ భేటీకి కూడా చిరంజీవి వస్తున్నట్టు కూడా తెలిసింది, కానీ ఇంతవరకైతే ఆయన చేరుకోలేదు, ఆయన సమాచారం కూడా లేదు. కాబట్టి మరి కొద్దిసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.